హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, నన్ను వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, నువ్వు నీ సైడ్ ఫ్యాట్ని ఎలా తగ్గించావు, హౌ టు రెడ్యూస్ సైడ్ ఫ్యాట్. ఈ వీడియోలో మనం ఫ్యాట్ని రెడ్యూస్ చేయాలంటే ముందు మనకి ఫ్యాట్ ఎందుకు గెయిన్ అయ్యిద్దో తెలుసుకుంటే మనకి క్లియర్ ఆన్సర్ అనేది దొరికిద్ది. సో ఈ వీడియోలో మనకి అసలు ఫ్యాట్ ఎందుకు గెయిన్ అయ్యిద్దో తెలుసుకుందాం. దాని తర్వాత ఫ్యాట్ లాస్ చేయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. దాని తర్వాత ఒక పర్టిక్యులర్ ఏరియా నుంచి మనం ఫ్యాట్ లాస్ అవ్వగలమా లేదా అనేది తెలుసుకుందాం. దాని తర్వాత చాలామంది ఫ్యాట్ లాస్ లాంగర్ టైంలో చేయలేరు. ఈ వీడియోలో మనం అసలు ఒక్కసారి ఫ్యాట్ లాస్ అయినాక మళ్ళీ ఫ్యాట్ని గెయిన్ చేయకుండా ఎలా మెయింటైన్ చేయాలో లాంగ్ టర్మ్లో అనేది చూద్దాం. సో ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నేను ఒకేసారి ఫ్యాట్ అయితే గెయిన్ అవ్వలేదు, ఫ్యాట్ని కొంచెం గెయిన్ అవుతా స్కూల్ టైంలో అయితే నేను వన్ ఆఫ్ ద చెప్పియెస్ట్ గాయ్ అనమాట, లడ్డూగా ఉండేవాడిని. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రోవర్ట్. నాకున్న ఒక అన్హెల్దీ హ్యాబిట్ వచ్చేసి ఈటింగ్ అనమాట. సో స్కూల్ టైంలో బ్రేక్ వస్తే ఎగ్ పఫ్ తింటాం, కర్రీ పఫ్ తింటాం, సమోసా తింటాం. 4 స్కూల్ అయ్యాక బయట వెళ్ళి కచోరీ తింటాం. దాని తర్వాత ఇంటికి వెళ్ళినాక మళ్ళీ సమోసాలు పునుగులు తింటాం. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ ట్యూషన్ అయ్యాక ఇంటికి వెళ్ళి గట్టిగా అన్నం తింటాం. ఆ అన్నంతో పాటు అప్పడాలు ఉండాలి, గట్టిగా అప్పడాలు ఒడియాలు తింటాం. చాలా రోజులు, చాలా నెలలు, సంవత్సరాలు అలా ఎక్కువ తిని మెల్లమెల్లగా బాగా లావైతే అయిపోయా. సో ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మనం ఫ్యాట్ ఎందుకు గెయిన్ అవుతామో తెలిసింది కదా. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఫుడ్ తింటే మన బాడీ అనేది ఆ ఎక్స్ట్రా ఎనర్జీ, ఫుడ్ అంటే ఎనర్జీ, ఎక్కువ తిన్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రా ఎనర్జీ మన బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అయ్యింది. సో ఆ స్టోర్ అయిన ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలంటే మనం కొంచెం తక్కువ ఫుడ్ తినాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 70 kgs ఉన్నారు. సో ఆ 70 kgsని మెయింటైన్ చేయడానికి మీరు 2500 క్యాలరీస్ తినాలి. మీరు దానికంటే ఎక్కువ తింటే 2500 కంటే ఒక 3000 క్యాలరీస్ తింటే మీరు ఫ్యాట్ అనేది ఖచ్చితంగా గెయిన్ అవుతారు. సో మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఒక 2200 లేదా 2000 క్యాలరీస్ తింటే ఫ్యాట్ అనేది లూజ్ అవుతారు. మనం ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. ఇప్పుడు మీరు ఫ్యాట్ లాస్ అవ్వడానికి బెస్ట్ వే ఏంటంటే ఒక 300 to 400 క్యాలరీస్ డెఫిసిట్లో ఉండండి. దాంతోపాటు డైలీ ఒక 40 minutes అయినా ఏదైనా యాక్టివిటీ పైన టైం స్పెండ్ చేయండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ద బెస్ట్ వే ఫర్ ఫ్యాట్ లాస్ ఏంటంటే డైలీ కనీసం ఒక 40 minutes అయినా జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయండి, లేదా మీ బాడీ వెయిట్తోనే ఏదైనా రెసిస్టెన్స్ వర్కౌట్స్ చేయండి. మీరు వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల మీ ఓవరాల్ బాడీ హెల్త్, మీ మెటబాలిక్ హెల్త్, మీ స్ట్రెంగ్త్, మీ కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయ్యిద్ది. సో జిమ్కి వెళ్ళి ఒక 40 minutes అయినా వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయండి. దాంతోపాటు ఒక 20 to 30 minutes అయినా కార్డియో చేయండి. దీనివల్ల మనం ఒక 400 క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తాం. దానివల్ల మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండడానికి హెల్ప్ అయ్యిద్ది. అప్పుడు ఆ డెఫిసిట్ నుంచి మన ఫ్యాట్ అనేది బర్న్ అయ్యిద్ది. చాలామంది ఫ్యాట్ లాస్ అయితే అవుతారు, కానీ 2-3 నెలల కంటే ఎక్కువ మెయింటైన్ చేయలేరు. మళ్ళీ ఆ వెయిట్ని రీగెయిన్ అయిపోతారు. ఎందుకు అంటే చాలామంది ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఈ బయట దొరికే ఫ్యాన్సీ డైట్లు లైక్ 1 meal a day, వాటర్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్, లెమన్ అని వాటర్ ఫాస్టింగ్ అని ఇలాంటివి చేస్తారు. ఇలాంటివన్నీ క్రాష్ డైట్స్ అనమాట. అంటే లో క్యాలరీ డైట్స్ ఉంటాయి. మన మెటబాలిజంకి ఎంత కావాలో దానికంటే తక్కువ ఉంటాయి కొన్నిసార్లు. దీనివల్ల మనకి ఎయిర్ ఫాల్ అవటం, స్కిన్ పాడైపోతాం, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతాం, మన ఇమ్యూన్ సిస్టమ్ పడిపోద్ది, మన ఓవరాల్ మెటబాలిక్ హెల్త్ అనేది డ్యామేజ్ అయ్యిద్ది. దీన్ని మనం లాంగ్ టైంలో సస్టైన్ చేయలేం. అప్పటికప్పుడు కొంచెం వెయిట్ అయితే లాస్ అవుతారు, మళ్ళీ రీగెయిన్ అయిపోతారు. సో ఇలా కాకుండా మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 200 to 300 క్యాలరీస్ తక్కువ తిని ఇలా యాక్టివిటీ, వర్కౌట్, కార్డియో చేయండి. లాంగ్ టర్మ్లో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అనేది అవుతారు. మన ఫుడ్ హ్యాబిట్స్ని, మన యాక్టివిటీ లెవెల్స్ని, మన రొటీన్ని సెట్ చేసుకుంటే ఫ్యాట్ లాస్ అనేది అవ్వచ్చు. మీరు తినే ఫుడ్స్లో ఒకేసారి డ్రాస్టిక్ చేంజెస్ చేయకండి. ఇప్పుడు మీరు డైలీ వైట్ రైస్ తింటారు, ఇప్పుడు బ్రౌన్ రైస్, కీనువాకి, ఇలా మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వాల్సిన పని లేదు. వైట్ రైస్తో పాటు ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ తీసుకుంటారు, దాల్ తీసుకుంటారు. దాంతోపాటు ప్రోటీన్ సోర్స్ కోసం ఎగ్స్ యాడ్ చేయండి.
మనకి ఎగ్స్ నుంచి ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి. లేదా చికెన్ యాడ్ చేయండి, లేదా పన్నీర్ యాడ్ చేయండి, లేదా సోయా చంక్స్ యాడ్ చేయండి ప్రోటీన్ కంటెంట్ కోసం. దాంతోపాటు ఫైబర్ కంటెంట్ కోసం వెజిటేబుల్స్ని యాడ్ చేయండి. ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అవ్వండి. ఒక్క ఏరియా నుంచి ఫ్యాట్ని రెడ్యూస్ చేయగలమా అంటే ఒక్క పర్టికులర్ ఏరియా నుంచి మనం ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేయలేం. అది ఎలా అంటే ఇప్పుడు మనకి సైడ్ ఫ్యాట్ ఉంది, సైడ్ ఫ్యాట్ తగ్గాలంటే ఓన్లీ ఆ సైడ్ ఈ లవ్ హ్యాండిల్స్ నుంచి ఫ్యాట్ అయితే తగ్గదు, అలా తగ్గిలే. ఇప్పుడు నా ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే సైడ్ ఫ్యాటే కాదు, నా ఓవరాల్ బాడీలో ఫ్యాట్ అనేది అక్యూములేట్ అయ్యింది. సో ఓవరాల్ బాడీ ఫ్యాట్ అనేది తగ్గిద్ది. సైడ్ ఫ్యాట్ అనేది ఎందుకు ఎక్కువ ఉండిద్ది అంటే కామన్ లాజిక్ వచ్చేసి మన బాడీలో సెంటర్ పార్ట్ అబ్డామినల్ రీజియన్, బెల్లీ బటన్ రీజియన్. సో మన వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ ఫ్యాట్ అనేది ఎక్కువగా అక్కడ అబ్డామినల్ రీజియన్లో స్టోర్ అయ్యిద్ది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. కొంతమందికి కొన్ని ఏరియాస్లో కొంచెం ఎక్కువ స్టబన్ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వచ్చు, అది పర్సన్ టు పర్సన్ కొంచెం డిఫర్ అవుతూ ఉండిద్ది. సో మనం ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేయలేం, ఓవరాల్ బాడీ ఫ్యాట్ అనేది తగ్గిద్ది. సో మీరు ఇక్కడ దాకా వీడియో అనేది చూసుంటే ఈ వీడియో నుంచి ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారనుకుంటున్నా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.